దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. దానికంటే ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా ఈ పాట ద్వారా దేవుని ఆరాధిద్దాం. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో మా మీద మీ మేలైన ఆశీర్వాదం కుమ్మరించి మమ్మల్ని మా కుటుంబాలను దీవించమని ఉత్సాహంతో మనము దేవుని ఆరాధిద్దాం.
వాక్యం వినబోయే ముందు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజుని బట్టి, ఈ సమయాన్ని బట్టి వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా మా పక్షాన ఉండి ప్రభువా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేయమని కోరుతున్నాం ప్రభువా. మేము చేసే ప్రతి పనిలో మాకు తోడుగా ఉండమని కోరుతున్నాం నాయన. వాక్యం వినబోతుండగా ప్రభువా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ నూతన సంవత్సరంలో మనందరము కూడా కొత్త ఆశలతో మనము నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. 2024వ సంవత్సరంలో దేవుడు ఈ సంవత్సరం మంచిగా దీవిస్తాడని, మనం అనుకునే అన్నీ మనం సాధిస్తామని చాలా ఆశలతో మనము ఈ సంవత్సరంలో అడుగుపెట్టాం. మనం ఎదుర్కొంటున్న ఈ పోరాటంలో చాలాసార్లు మనం అన్ని వ్యతిరేకతలు ఎదుర్కొంటూ ఉండొచ్చు. కానీ బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు గిబియోనీల మీద సుమారు 5 మంది రాజులు యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు. ఈ 5 మంది రాజులు గిబియోనీల మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు యెహోషువ కూడా పోరాడుతూ ఉన్నాడు. ఈ పోరాటంలో నేను గెలుస్తానా, ఓడిపోతానా అని సందిగ్ధతలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ 5 మంది రాజులు వీళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాటంలో చివరిగా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే యెహోషువ దేవుడి దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. ఆ మొరని ఆలకించిన దేవుడు, యెహోషువ ప్రార్థనని, యెహోషువ మొరని ఆలకించిన దేవుడు సూర్య చంద్రులని ఆపి ఆ యెహోషువకి వాళ్ళకి ఆ రోజు విజయాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. మనం యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 42వ వచనంలో మన వాక్యంలో చూస్తే ఆ వాక్యంలో ఇలా రాయబడి ఉంది, ఇశ్రాయేలు దేవుడు వాళ్ళందరి పక్షాన పోరాడి వాళ్ళకు విజయం ఇచ్చాడు అనే మాట రాయబడింది. ఈ సంవత్సరంలో కూడా మనం అనేక పోరాటం కూడా మనం వెళ్తూ ఉండొచ్చు. కానీ ఈ పోరాటాలన్నింటిలో కూడా ఆ రోజు యెహోషువ మొరపెట్టినప్పుడు దేవుడు ఎలాగా ఆయనతో ఉండి వాళ్ళకి విజయం ఇచ్చాడో, దేవుడు కూడా ఈ నూతన సంవత్సరంలో, ఈ 2024వ సంవత్సరంలో నువ్వు చేపట్టిన ప్రతి విషయంలో దేవుడు నీకు విజయం ఇచ్చునుగాక, దేవుడు నీ పక్షాన పోరాడునుగాక. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో మనం వాక్యం చూస్తాం. ఆ రోజు కూడా మనుషులు భయపడ్డారు, ఇజ్రాయెల్ ప్రజలు భయపడ్డారు. మేము ముందుకు వెళ్ళగలుగుతామా? వెనక చూసే శత్రువులు ఉన్నారు, ముందు చూసే ఎర్ర సముద్రం ఉంది. అప్పుడు యెహోషువ మాట అంటున్నాడు, మీరు యుద్ధము యెహోవాది, మీరు కదలక మెదలక ఉండండి అని. ఈ సంవత్సరం కూడా మనం పోరాడే ప్రతి పోరాటంలో నీ పక్షాన దేవుడు పోరాడునుగాక. దేవుడు పోరాడినప్పుడు మనం ఖచ్చితంగా ఆ యొక్క యుద్ధంలో మనము విజయం సాధించే వారిగా ఉంటాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వాక్యం వింటున్న మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, 2023వ సంవత్సరం లాగా ఈ 2024వ సంవత్సరంలో కూడా నాకు అనేక పోరాటాలు ఉండబోతున్నాయి. కానీ ఈ పోరాటాలన్నిట్లలో నేను విజయం సాధించబోతున్నాను. ఎందుకంటే నీవు నా పక్షాన ఉండి నువ్వు పోరాడుతున్నావు కాబట్టి. 2వ సాముయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో మన వాక్యంలో చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉందండి. దావీదు కుటుంబం బలపడుతూ వచ్చిందంట, సౌలు కుటుంబం బలహీనపడుతూ వచ్చిందంట. ఎందుకు సౌలు కుటుంబం బలహీనపడుతూ వచ్చింది? ఎందుకు దావీదు కుటుంబం బలపడుతూ వచ్చింది? ఎందుకంటే సౌలేమో
తన దగ్గరున్న బలాన్ని, తన దగ్గరున్న సైన్యాన్ని, తన దగ్గరున్న అధికారాన్ని ఆయన వాడుకొని ఆయన నడుస్తూ ఉన్నాడు. కానీ దావీదు మాత్రం ఆయన దేవుడిని నమ్ముకొని, దేవుడి నుంచి వచ్చిన అభిషేకాన్ని నమ్ముకొని ఆయన జీవిస్తూ వచ్చాడు. మనం రెండు రకాలుగా ఈ లోకంలో మనం జీవించవచ్చు. మన సొంత శక్తితో, సొంత తెలివితో మనం జీవించవచ్చు. రెండవదిగా దేవుని మీద ఆధారపడి మనం జీవించవచ్చు. దావీదు కూడా అంత ధైర్యవంతుడు అయినప్పటికీ, అంత శౌర్యవంతుడు అయినప్పటికీ దావీదులో ఒక మంచి గుణం మనం చూడొచ్చు. ఆ గుణం ఏంటంటే ప్రతి విషయంలో దేవుడి దగ్గర ఆధారపడేవాడు. దేవుడి దగ్గర ఆధారపడేవాడు కాబట్టి దేవుడు ఆయన ప్రత్యేకమైన అభిషేకం దావీదుకి ఇచ్చేవాడు. ఆ అభిషేకంతో సుమారు 40 సంవత్సరాలు అనేక యుద్ధాలు దావీదు చేశాడు. ఆ యుద్ధాలన్నిట్లలో కూడా దావీదు గెలిచాడని బైబిల్లో చదువుతున్నాం. 40 సంవత్సరాలు. మనం ఈ 2004 సంవత్సరంలోనే ప్రభువా నేను గెలవాలి అంటున్నారు. నేను పోరాటంలో, ప్రతి పోరాటంలో నేను గెలవాలి అని మీరు ప్రార్థిస్తున్నారేమో. కానీ దావీదుకి, అభిషేకించబడ్డ దావీదుకి, దేవుడితో నడిచిన దావీదుకి 40 సంవత్సరాలు దేవుడు తోడై ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఈ 2024 సంవత్సరంలో నీకు కావాల్సింది దేవుని అభిషేకం. ఎందుకంటే అభిషేకం కోల్పోయిన సౌలు కుటుంబం బలహీనపడుతూ వచ్చింది. అభిషేకం పొందుకున్న దావీదు కుటుంబం బలపడుతూ వచ్చింది. నీ కుటుంబం బలపడాలి అంటే, నువ్వు ఎదుర్కొన్న ప్రతి పోరాటాన్ని, మనం ఎదుర్కోబోయే ప్రతి పోరాటాన్ని ఈ సంవత్సరంలో గెలవాలి అంటే, ఈ సంవత్సరం మనము ప్రభువా నన్ను నీ శక్తితో నింపు, నన్ను నీ ఆత్మతో నింపు, నీ శక్తి నాకు కావాలి. ఎందుకంటే దేవుని శక్తి ఏం చేస్తుందంటే, నీ చుట్టూ ఉన్న ప్రజలు నువ్వు ఓడిపోతున్నావు అని నీకు పదే పదే చెప్తున్నప్పుడు నీలో ఉన్న దేవుని శక్తి నీతో ఏం మాట్లాడుతుందంటే, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, ధైర్యంగా నువ్వు ముందుకెళ్ళు అని దేవుని శక్తిని నడిపిస్తుంది. మనం వాక్యంలో విన్నట్టుగా దావీదు దేవుని యొక్క అభిషేకం మీద, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడుతూ వచ్చాడు. ఈ లోకంలో ఉన్న ప్రజలు నీకే దారి లేదు, అన్ని దారులు మూసుకుపోయాయి అంటూ ఉన్నప్పుడు నీలో ఉన్న దేవుని శక్తి ఏం చెప్తుంది అంటే, ఎస్ నువ్వు ముందుకెళ్ళు, దేవుడు నీకు ఒక దారిని సరళం చేస్తాడు. వెన్ పీపుల్ సే దట్ దెర్ ఇస్ నో వే, గాడ్ విల్ సే ఐ విల్ మేక్ ఎ వే. వెన్ పీపుల్ సే దట్ యు ఆర్ డిఫీటెడ్, గాడ్ సేస్ ఐ విల్ గివ్ యూ విక్టరీ. ఆ దేవుడు నీకు విజయాల మీద విజయాలు నీకు ఇచ్చునుగాక. ఈ నూతన సంవత్సరంలో ఆ దేవుడు మూయబడిన ప్రతి ద్వారము ఈ నూతన సంవత్సరంలో తెరవబడునుగాక. ఏ దారి లేదనుకొని జీవిస్తున్న మీకు దేవుడు అనేక మార్గాలు, అనేక దారులు తెరిచి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. 3వ సేవకుడిని నేను మీకు బైబిల్లో నుంచి నేను చూపిస్తున్నాను. మొట్టమొదటిగా మనం చూసాము, యెహోషువ క్లిష్ట పరిస్థితిలో దేవుడికి మొరపెట్టినప్పుడు సూర్య చంద్రులను ఆపి దేవుడు యెహోషువకి విజయాన్ని ఇచ్చాడు. అలాగే దావీదు ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకాన్ని నమ్ముకున్నాడో అప్పుడు దావీదు విజయాలు సాధిస్తూ వచ్చాడు. 3వదిగా బైబిల్ గ్రంథంలో మోషేకి ఒక గొప్ప బాధ్యతను దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆ బాధ్యతను ఇచ్చినప్పుడు మోషే దేవుడి దగ్గర ఒక వరం అడుగుతున్నాడు. ప్రభువా నీ ప్రజల్ని నేను నడిపిస్తాను, నువ్వు చెప్పిన పని నేను చేస్తాను, కానీ ఒక కండిషన్ ప్రభువా. ఆ కండిషన్ ఏంటంటే, నీ సన్నిధి నాతో ఉండునుగాక. నేను ఎప్పుడు కూడా నీ సన్నిధి నాతో ఉన్నప్పుడు నేను నీ ప్రజల్ని నడిపిస్తాను ప్రభువా, నువ్వు చెప్పిన పనిని చేస్తానన్నప్పుడు దేవుడు మోషేకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానమే మోషే నడిపించింది. ఆ వాగ్దానం ఏంటంటే, మోషే నా సన్నిధి ఎప్పుడు కూడా నీతో ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేశాడు. మై ప్రెసెన్స్ షల్ గో విత్ థీ అనే మాటని దేవుడు మోషేకి చెప్పాడు. ఇక మోషే పనిచేసిన ఆ 40 సంవత్సరాలు, ఇజ్రాయెల్ ప్రజలతో నడిచిన 40 సంవత్సరాలు దేవుడి సన్నిధి మోషేతో ఉండింది. అందుకే మోషే కూడా అనేక పోరాటాలు ఎదుర్కొన్నాడు.
మోషే కూడా అనేక విజయాలను చూశాడని జీవితంలో. అలాగే మోషే కూడా దేవుడితో నడిచాడు. రాత్రి అగ్ని స్తంభంలాగా, పగలు మేఘ స్తంభంలాగా దేవుడు తన సన్నిధి ఉంచుతూ ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపిస్తూ వచ్చాడు మోషే నాయకత్వంలో. ఈ నూతన సంవత్సరంలో నీతో కూడా దేవుడు నడవాలి అంటే, నువ్వు అన్ని విజయాలను సాధించాలి అంటే, నీకు మూయబడ్డ ప్రతి దారి తెరవబడాలి అంటే నీకు కావాల్సింది దేవుని సన్నిధి. ఈరోజు మనం కూడా అడుగుదాం, ప్రభువా ఈ నూతన సంవత్సరం, ఈ 2024 సంవత్సరం అంతా కూడా నీ సన్నిధి మాతో వచ్చునుగాక, నీ సన్నిధి మా కుటుంబంతో ఉండునుగాక. ఎందుకంటే దేవుని సన్నిధి మనతో వచ్చినప్పుడు, దేవుని శక్తి మనతో నడిచినప్పుడు మనం అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తాం. సో 3 విషయాలని నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మనం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అనేకులు మనకు వ్యతిరేకతలు వచ్చినప్పుడు, యెహోషువ ఎలాగైతే దేవుడికి మొరపెట్టాడో, మొరపెట్టినప్పుడు యెహోషువకి మొర విని దేవుడు ఎలా విజయం ఇచ్చాడో, దేవుడు నీకు కూడా ఆ విజయం ఇచ్చునుగాక. సౌలు రాజు యొక్క కుటుంబం బలహీనపడుతూ వచ్చింది, దావీదు కుటుంబం బలపడుతూ వచ్చింది. ఎందుకంటే దావీదు దేవుని అభిషేకాన్ని నమ్ముకున్నాడు, సౌలు రాజు ఈ లోకంలో ఉన్న అధికారాన్ని నమ్ముకున్నాడు. ఈ సంవత్సరం, నూతన సంవత్సరంలో దేవుని అభిషేకంతో నువ్వు నడుతూగాక. దేవుని అభిషేకం నీ మీద ఉన్నప్పుడు నీ ఉన్న ప్రతి అపజయాల్లో నుంచి దేవుడు నీకు విజయం నిచ్చునుగాక. నీ చుట్టూ ఉన్న లోకస్తులు నువ్వు ఓడిపోతున్నావు, ఓటమిలో పాలవుతున్నావు అన్నప్పుడు నీలో ఉన్న అభిషేకం నిన్ను విజయంలో నడిపించునుగాక. ద అనాయింటింగ్ దట్ యు క్యారీ మే లీడ్ యూ ఇంటూ ఆల్ విక్టరీస్. అలాగే లోకస్తులు నీకు ఏ దారి లేదు, అన్ని దారులు మూసుకుపోయాయి అంటూ ఉన్నప్పుడు నీ దేవుడు నీకు అనేక దారులు తెరుచునుగాక. మూయబడిన ప్రతి ద్వారము తెరవబడునుగాక. దేవుడి నూతన సంవత్సరంలో నిన్ను ఆశీర్వదించునుగాక. అలాగే మోషేతో నడిచిన దేవుని సన్నిధి, ఇజ్రాయెల్ ప్రజలతో నడిచిన దేవుని సన్నిధి నిన్ను కూడా ఈ నూతన సంవత్సరంలో నడిపించునుగాక. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక.
తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయనా. ఈ రోజును బట్టి, ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో మరొక్కసారి మమ్మల్ని, మా కుటుంబాలని జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా మాకు అన్ని విజయాలు ఇవ్వమని కోరుతున్నాం. ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని దీవించమని, మాకు అనేక మూయబడ్డ ప్రతి ద్వారము తెరవబడే విధంగా కృప చూపమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. మీ అందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. దేవుడు హేరాళంగా ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమంలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.